ఏ శుభకార్యానికైనా శుభారంభం. అబ్బా గులాబ్ ఆసన లేదు కానీ ఇప్పుడు లైలా సినిమాకి వచ్చిన మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి ఈడ. ఒక్క ఫ్లేవర్ కాదు, అగో మల్లెతీగ లెక్క ఆకాంక్ష కూడా ఉన్నది, పక్క పొంటి జర డేంజర్ ఉన్నది. అన్న అయితే తెలుసు కదా, అన్న యాటిట్యూడ్ చూస్తే ఎవ్వరికైనా మ్యాడ్ ఎక్కిపోతుంది అంతే, అట్లా ఉంటుంది మూడు. ఏందన్నా మూనా ఫుల్ మూన్ లెక్కనే ఉన్నావు నువ్వు. ఇచ్చి పాడు సికింద్రాబాద్ వద్దన్న ఇప్పుడే ఇడవక, అడిగినప్పుడు ఇడుతూ ఎప్పుడు పడితే అప్పుడు ఇడవకే, అడిగినప్పుడు ఇడుతూ. అట్లనే నలుగుట్ల నారాయణ కాదు, ఇప్పుడు రామ్ నారాయణ డైరెక్టర్ ఇద్దరికి కాంపిటీషన్ లెక్క కొడుతున్నది మీ ఇద్దరికి. అదే నేను కూడా కథ చెప్పనీకి వచ్చినప్పుడు నువ్వు అంత స్మార్ట్ ఉన్నావు, నాకెందుకు చెప్తున్నావు స్టోరీ అన్న. ఎవరైనా సొంతంగా మనం అనుకోగానే బాడీ మీద మన మీద మనకు నమ్మకం ఉండదు కదా. ఇప్పటికి ఇంత తెల్లగున్నా కూడా ఇసువకన్నా కూడా ఒక్కొక్కసారి అద్దం ముంగట చూసుకుంటావా ఆయన? నేను అనుకుంటా ఇంకా జర్ర కర్రెగా ఉంటే బాగుండనే. సత్ అంత స్మార్ట్ ఎందుకు లేని అనుకుంటా. అయితే ఇది నీ లోపట ఉన్న చూడు, అది నీకే ఇయ్యాలనా? కాదు, నా లోపల ఉన్నది నువ్వే లైలకి ఇచ్చిన అని చెప్పి నా పేరు ఏంటంటే మైలా అని చెప్పు. అది నువ్వు లైల లెక్క చేసినావు కదా, అది నేను నీకు డైరెక్టర్కి ఇస్తే నీకే ఇచ్చినట్టు అవుతుంది. అదే డైరెక్టర్కి ఇచ్చినాం అనుకో, అది గేట్ ఆఫ్లు ఉన్నప్పుడు నీకు ఇస్తాను. ఎట్లా కుదిరింది అట్లా మరి? ఏందంటా నన్ను ఈయన నవ్విపించాడు ఫస్ట్ కథ చెప్పనీకి వచ్చి, ఇంకా నేను నవ్విద్దామని డిసైడ్ అయినా జనాలు నచ్చి చేసి. అండ్ సినిమాలన్నీ సీరియస్ ఫైట్ యాక్షన్ అయినాయి కదా, ఒకసారి ఒక ఫుల్గా నవ్విపించే సినిమా చేద్దామని డిసైడ్ అయిన ఉండే. నేను నవ్విపిస్తే ఎట్లుంటుందో ఒకసారి కంప్లీట్గా డిసైడ్ అయ్యి అన్నది ఈ సినిమాతో డిసైడ్ అయిన ఉండే. కానీ ఎవరైనా కూడా ఒకటి అంటే ఇట్లా గేట్ ఆఫ్ అనగానే అమ్మో అందులో నా కుతికే సఫ్డ్ ఏరియా అవుతుంది ఇట్లా అయిపోతుంది అనే అనుమానం కొట్టలేదా? నాకెందుకో నేను కత్తిలా ఉంటాను, నాకెందుకో ఫీలింగ్ ఉండే. అందుకే కోసుకపోతున్నావు ఏడబడితే అందరి గుండెల్ని కోసుకపోతున్నావు. ఇక్కడ కాదు, జై బాలయ్య అన్న కూడా నీ పేరే తలుస్తాడు, మళ్ళీ ఇక్కడ మెగాస్టార్ సార్ అన్న కూడా నీ పేరే. ఇట్లా చేస్తావా? అట్లా ఏమైనా తాయితలు కట్టుకొని పోతావా? ముందే పోయేటప్పుడు ఒక జపం. అదంతా ఏం లేదు, అందరూ ఇండస్ట్రీ అంతా నాకు తెలిసి అందరూ ఇప్పుడు ఎనీ ఫీల్డ్ ఒక దాన్ని ఏమంటారు యూనిటీ ఉంటుంది కదా. నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో వీఆర్ బ్లెస్డ్ విత్ దట్ యూనిటీ. ఎనీ డే లాస్ట్కి వస్తే ఇట్స్ ఆల్ లవ్ టువర్డ్స్ సినిమా మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు నేను చిరంజీవి గారికి నా ట్రైలర్ చూపించగానే కూడా హీ ఫెల్ట్ హ్యాపీ అబౌట్, అంటే ఒక యాక్టర్ వచ్చి ప్రయత్నం చేస్తుంటే మనలో ఉన్న ఆర్టిస్ట్ ఒక ఫీల్ అవుతారు. సో చిరంజీవి గారి లోపల ఉన్న ఆర్టిస్ట్ అప్రిషియేట్ చేసారు నన్ను, అంటే చాలా బాగుంది చూడండి ఇలా ఇలా అని కూడా. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ లవ్ టువర్డ్స్ సినిమా ఎండ్ ఆఫ్ ది డే. అడుగుతున్నారు గాను, నిన్న మొన్న ఇంటర్వ్యూలకు పోతే అందులోకి గేట్లకు పోయినావు లేకుంటే కాంపౌండ్లకు పోయినావు అంటే, నాకు కాంపౌండ్ అంటే అది గుర్తుకు రాలేదు. ఆ కాంపౌండ్ వీళ్ళంతా కలిసి కాంపౌండ్లకి ఎందుకు పోతారు? ఏమన్నా రెస్టారెంట్ బార్లకన్నా పోతారు కానీ వీళ్ళు కాంపౌండ్లకి ఎందుకు పోయారని నాకు డౌట్. మనం కళ్ళు కాంపౌండ్కి వెళ్ళిపోయినామా అంటే గోల్నాక సైడ్ ఉంటాం కదా. ఇదేంటే సికింద్రాబాద్ డైలాగ్ కొట్టినవాడు, ఇచ్చిపాడు సికింద్రాబాద్. అవును, అది అంటే ఆడ పోయి చూస్తుంటావు మెల్లగా మాస్క్ పెట్టుకొని, ఏదైనా షా హోటల్ కాడ ఆడి తింటుంటావా? నేను వచ్చిందే ఆడికి వెళ్ళి, అంటే మళ్ళీ ఇప్పుడు రావాలి. నేను తిరగని ఇరానీ కేఫ్ లేదు, నేను చూడని పొద్దున్న 4ంటికి పాయ 7 దొరుకుతుంది, ఇరానీ చాయ్ ఏడా బాగుంటుంది. ఉద్దర పెడుతుంటే అప్పుడు పెడుతుంటే ఇన్ఫ్యాక్ట్ మాకు ఉద్దర షాప్లో ఒకళ్ళ దగ్గర ఫుల్ అయితే ఇంకొక దగ్గర అందరిది కలిపి ఒక సంవత్సరంలో ఒక టైం వస్తుంది, అప్పుడే క్లియర్ అవుతుండే. ముఖాలు చూపించుకుని కూడా సిగ్గైతుండే అప్పుడప్పుడు ఉద్దర పెట్టిన దుకాణంలోకి పోయి. కానీ అంటే పోతే ఇంకా ఆమె వచ్చిర్రా అని చెప్పి మంచిగా మళ్ళీ టిఫిన్ పెట్టి పంపిస్తుండే. పెయింట్ కాలనీలో ఒక ఆంటీ ఉంటుండే, అది తెలిసి ఆమె ఖుషి అవుతుంది. ఇప్పుడు డైరెక్టర్ రామనారాయణ అన్న పెద్దగా సినిమాలు ఏం తీయలేడు, అది కూడా బట్టల రామస్వామి. ఈసారి కూడా బట్టలు వేసి చేంజ్ చేసినాం, ఆయనకు బటర్ఫ్లై చేసినాం.
చూస్తే బుగ్గల జాకెట్ ఇట్లా లేస్తుంటే అబ్బా అవులవు చెప్పబుద్ధి అవుతుండే అంటే అవులవు కాదు అభిమాన సింగ్ అన్న అయితే మొత్తం ఆనే పడిపోయింది. ఇంట్లో పోయి చెప్పేసిండు పెళ్లి చేసుకుంటా అంటని, పెళ్లి చేసుకుంటా అంటుందా ट्रेलर లో చూసినంత వరకు చెప్పేసి అంటున్నాడు కదా. क्या आप लैला से पूछ रहा हूँ ना? हाँ हाँ फुल तैयारी रहता शादी का। आपको भी इनवाइट किया है। अच्छा मुंबई में ऐसा आदमी कभी लगे आपकी? हाँ लगा ना। हाँ हाँ बॉम्बे में तो ऐसे ही चलता है सब। अभी चल रहे हैं, ब्रेकअप हो गए? हो गया ब्रेकअप। जैसे ही लैला लाइफ में आई सब ब्रेकअप हो गया। अच्छा स्पोर्टिव है सर। हाँ पूरा फुल। नहीं सर आपका फुल फॉर्म ये सिंह है ना? हाँ हाँ सिंह अभिमन्यम सिंह। सिंह हाँ सिंह बोले अभिमन्यु बोले तो क्यों ऐसा लगाया? भगवान का ऐसा नाम रहते ना। हाँ सिंह मतलब शेर ना। हाउ सिंह शेर है। शेर तो माता की सवारी होती है। हाँ अच्छा 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 आप बिहार से आए ना सर? हाँ बिहार से आया। क्या क्या लाए वहाँ से इधर? सब कुछ ले आया, ये आँख ले आया, ये चेहरा ले आया, ये दांत, ये हाथ, ये पैर वैर सब वही का है। इधर भी है वो। हाँ, तो वो अच्छा जरूरत है। नहीं। वो आपका भी अच्छा हाँ, है। तकलीफ पड़े तो पूछते मगर वो नहीं है। ये कोई फिल्म तकलीफ के पड़े बारे- तो मुझसे पूछिएगा जरूर, नहीं, मैं आपके सर। काम आऊंगा। फिल्म के बारे में अभी वो इधर लोकल का चल रहा है ना, आपका कुछ एटीट्यूड इसमें लगाया? नहीं बहुत, मैं तो स्टार्ट में जब राम मेरे पास आए और ये स्टोरी नरेट करने लगे तो मैं स्टोरी तो सुन रहा था पर मैं राम का फेस ही देखे जा रहा था, बिकॉज राम इतना खुश था ये स्टोरी नरेट करते हुए और हर सीन वो जैसे कर रहा था जैसे कि वो इसके दिमाग में सब कुछ छपा हुआ है और इसने मुझे पूरी फिल्म वहाँ दिखा दी। मैं बहुत एक्साइटेड हो गया बिकॉज एट द एंड ऑफ द डे मैं डायरेक्टर के कन्विक्शन पे ही चलता हूँ और राम का इतना सॉलिड कन्विक्शन था इस फिल्म को लेके। हालांकि फिल्म देखी जाए तो वैसा एकदम फॉर्मूला फिल्म नहीं है, थोड़ा सा रिस्की भी था जिस तरह का हम लोग स्टोरी लाइन ट्राई कर रहे हैं। विश्वक का जो इमेज चेंज है, मैं भी एक खतरनाक इंटेंस से अचानक कॉमेडी के अवतार में, तो काफ़ी कुछ चैलेंजिंग था ही। मगर जैसे ही ऑन बोर्ड हम लोग आए, विश्वक मिला और सब कुछ इतना इजी गोइंग हुआ। एक और बहुत अजीब सी बात मैंने इस फिल्म के बारे में नोटिस की कि फर्स्ट डे जो भी एक्टर 2 दिन के लिए भी आया उसने बोला कि सर क्या फिल्म बन रही है, फिल्म सुपर हिट है। तो वो एक पूरा पॉजिटिविटी, पूरा पॉजिटिव वाइब्स फर्स्ट डे से गैदर होती चली गई इस फिल्म के लिए, विच इज़ आई थिंक इज़ अ वंडरफुल थिंग। ये टीम वर्क है ना? टीम वर्क क्या ये शाइन स्क्रीन है ना? ये अभी पहले फिल्म है ना आपका? అంటే నీకు తెలుగులో అడగాలి అందులోకెళ్ళి మీకైతే ఫస్ట్ సినిమానే కదా ఇంట్లో షైన్లో ఫస్ట్. అంటే ఎక్కువ ఫస్ట్ నువ్వే బోనే కొట్టుకున్నావు కదా, ఏంటిది? నీకు నువ్వే పైసలు పెట్టుకున్నావు కానీ. ఏది ఫస్ట్ ఫలక్నామాగా అప్పుడు మనం పెట్టినాం. అంటే చాలా మంది మన సిద్ధన్న కూడా అంతేగానే ఈ అమ్మ మన కథ మనం రాసుకొని మనమే అవును. అట్లా ఫురు ఫైనల్ మీ ఇద్దరు కనిపిస్తారే, అవును. ఏక్ మినార్ దో మినార్ లెక్క. హైదరాబాద్లోకి వెళ్ళి మినార్ అసలు ఒక కప్పు సాసర్ పట్టుకొని చాలా అయ్యి ఇలా చాలా బాజీ లెక్కలు చేసుకుంటా మంచిగా పోరగాలన్న మ్యాడ్ చేసేసారు. అవును. అంటే మజాక్ కాదు, జర తక్కువ టైంలోనే ఇదంతా అవును. ఫట్ట 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 వెళ్ళిపోయింది. మళ్ళీ మతికొస్తాయా పాత దినాలు? వస్తాయి, వద్దురా అంటే వెళ్ళిపోతుంటా అప్పుడప్పుడు. మిడ్ నైట్ మళ్ళీ షాదాబ్ గాడికి ఆడ నీలోఫర్ కాడ ఛాయ్ దానికి ఒకసారి పోతే మొన్న లొల్లి అయిపోయింది. అంటే ఏదో పోయి వెళ్ళిపోవాలని ఉంటుంది. నాకు ఇష్టం, నేను ఎందుకంటే నేను ఆ గల్లీలో తిరిగి పెరిగిన హైదరాబాద్లో. ఒకరు వచ్చి నన్ను గుర్తుపడతారు సుర్రా అని వచ్చి ఇట్లా గెలుకుతారా? అంత లేదు, పొంగానే అటాకే ఉంటుంది కదా ఇంకా మొత్తం. అందులో ఆడు దిక్కు అంతా ఫలక్నామా దాసి ఇంక ఎక్కువ ఎక్కేషన్ ఏరియా అదంతా. సో ఉంటుంది పోవాలని వెళ్తుంటా మధ్యలో. అందరు అనుకుంటారే నువ్వు ఇది అశోకవనంలా, అర్జున కళ్యాణం ఇట్లా ఒకటొక్కటిగా మళ్ళా ఫాగలు, ఇప్పుడు మళ్ళీ ఏకదంలా ఇది అయిపోయింది. అసలు ఆయన ఏమంటారు, ఒక క్యారెక్టరే కాదు జెండరే చేంజ్ చేసింది ఇప్పుడు. అంటే అది పెద్ద సాహసమేనే చెప్పాలి. అదొక్కటైతే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 10 నిమిషాలు 5 నిమిషాలే ఉంటారు ఎవరైనా. మరి మొత్తం ఉంటావా సినిమాలో? సినిమా సగం సోను సగం లైలా, లైక్ డైరెక్ట్లీ 50-50. ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా అయిపోయేదాకా లైలా. సోను మోడల్ ఒక డైలాగ్ ఇటువే, చాతి చపాతి. అది లైలా. అది
సారీ, సోను మోడల్ అంటే గజ్జలు వలుగుతాయి, గవ్వలు అదురుతాయి. ఈ లైలాది ఛాతీ తలగంగానే అంటారు చూడు. నీ ఛాతీ చూస్తే నా ఛాతీ చపాతీ అయింది. అమ్మో, ఛాతీలో పెద్ద కథనే ఉన్నది నాకు. అది నీకు చూసి కూడా నవ్వినవి ఛాతీ చపాతీ కావాలని, అది మా ఇంటెన్షన్ అది. అయితే ఈయన కూడా ఉన్నారు కదా పోలీస్ క్యారెక్టర్, పెళ్లి సందడి. చాలా దినాల తర్వాత ఆయనను కూడా కలిసి, అంటే ఆయనని ఎందుకు పెట్టాలనిపించింది? డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టర్ కదా, పోలీస్ క్యారెక్టర్ ఒకటి ఆయన చేసింది. ఆయన ఎందుకు మాకు బేసిక్గా ఫ్రెష్గా కనిపించాలి సినిమా అనిపించింది. ఇప్పుడు అభిమన్యు గారు కూడా అసలు టిపికల్గా నాకు సెట్లో చూస్తే కూడా భయం అవుతుండే. బట్ వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు హిమ్ ఐ అండర్స్టూడ్ హౌ ఫ్రజైల్ అండ్ హౌ చాలా 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 లైక్ ఐ హ్యావ్ వెరీ ఫ్యూ క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ అండ్ హీ ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై వెల్ విషర్ అండ్ లైక్ బ్రదర్. మేము ఫుల్ క్లోజ్ అయిపోయిన ఉండే, స్వీట్ హార్ట్. అసలు అందరు అనుకుంటారు మనకు బొక్కారెడ్డి అదంతా గుర్తొస్తుంది కదా, అసలు హీఈస్ లైక్ ఎ స్మాల్ కిడ్, అంత మంచి హార్ట్. అవును, ఇంతంగానే మనము ఎవరైనా రౌడీ గుండెగాళ్ళు యాక్షన్ చేసేటోళ్ళు రియల్లా చాలా ఒట్టిగా సున్నితమైన మనసుకులు అంటారు. అవును, వాళ్ళు నిజమే కదా. సూర్యకాంతమ్మ లైవ్ ఎగ్జాంపుల్. అప్పట్లో జయప్రకాష్ రెడ్డి కూడా వాళ్ళు ఉట్టి ఫిరికోళ్ళు, మళ్ళా చాలా సెన్సిటివ్, కుందేళ్ళాక అంతే. ఇంకా ఫొట్టి గురించి మాట్లాడకపోతే, ఫొట్టి అంటే ఫుడ్గా అమ్మో. ఆకాంక్ష बोलो ना, आप पूछो. डायरेक्ट को ज्वेलरी में से इधर ही आया. आपके लिए स्पेशल, इस इंटरव्यू के लिए स्पेशल. मेरे के लिए लैला किया कटिंग, कौन किया? इधर सामने लैला किया. लैला पार्लर गया. यस. పార్లర్ ఉంది కదా, పార్లర్ ఉంది నాకు. ఎందుకు ఇంట్లో కొట్లాడి పెట్టుకున్నదా పార్లర్? లేదు, పార్లర్ పెట్టుకొని ఫోటో వేసుడు అంటే నాకు ఇష్టం అన్నట్టు. తోలు తెల్లగా చేసుడే కాదు, తోలు తీసుడు కూడా వచ్చు. అబ్బా, ఆ డైలాగ్ అయితే సీట్లు చినుగుతాయి అవును, గ్యారంటీగా. అట్లా ఎట్లా డిజైనింగ్ చేసిరు మరి? ఎక్కడన్నా స్పెషలిస్ట్ తెచ్చిరా? స్పెషలిస్ట్ వచ్చింది, నిక్కీ అని మా ముంబై నుండి దిగిన ఉండే స్పెషలిస్ట్ టీమ్. వాళ్ళు చేసి అసలు ఇంత కూడా కనికరం ఏం లేదు, కస్సా బిస్సా కోసేసి ఈ జుట్లు తీసేసి అన్ని తీసేసి ఇవి కూడా మొత్తం ఇవి సన్నగా చేసిర్రు, ఇవి మొత్తం వ్యాక్సింగ్ చేసిర్రు. అప్పుడు విశ్వక్ కూడా 15 కేజీలు తగ్గిండు. అండ్ రోజు షేవ్, రోజు బ్లేడ్తో షేవ్ పస్సాలు. అది నీకు ఎట్లా అంటే 3 సార్లు చేస్తే కానీ ఆ చర్మం ఇట్లా అమ్మాయి స్కిన్ లాగా కాదు. నాకు కష్టంగా ఏమన్నా అనిపించింది అంటే రోజు బ్లేడ్ పెట్టి షేవ్ చేసాడు. ఓ, అంత ముఖం సాఫ్ ఉంటేనే అంత టైం పట్టింది అంటే నాయసంటి ముఖానికి జేసీఫే కావాలి. అంతే కదా. ఇప్పుడు అంత ఒట్టిగా ఫోటో వేస్తేనే ఆడవిలో లెక్క కొడతావు నువ్వు. వాళ్ళకు కూడా భూతార్థం పెట్టి చూసిరంటే అందుకోసానికే మరిగా ఆడ నువ్వు ఆమె ఏరువేరు అన్నట్టే ఉన్నది కదా. ఇప్పుడు నీకు పీకుతుంటే అర్థమైంది కదా, అబ్బా ఎంత తిప్పలు పడతారు లేడీస్ మంచిగా కనిపించ నీకు అనేది. వాళ్ళు మళ్ళా పోయి చేసుకుంటుంటారు, వాళ్ళ జీవితం అంతా పర్పస్. అమ్మో, వారానికి వాళ్ళ ఓపికకి నమస్కారం. ఫస్ట్ బట్టల రామస్వామి నుంచి ఎగ్దమ్ బరాబర్లో పడ్డావు. తర్వాత ఏమున్నాయి? తర్వాత దీని తర్వాత ప్లాన్ చేయాలి. ఇదే 1, 2 కూడా చేయొచ్చా? తర్వాత మైలానే, లైలా తర్వాత మైలా కాదే. అంటే మళ్ళీ ఇంత పెద్ద స్క్రీన్ కదా ఇది, ఎట్లా ఒప్పించినావు ఫస్ట్ చెప్పిన కథ నచ్చింది. ఏమో ఇంత ఇక మాకైతే ఎక్కువ చెప్తలేవు నువ్వు, అడిగిన కాడికే కట్లు చెప్తున్నావు. లేడీ గెటప్ వేసుడే ఫస్ట్ చాలా కష్టం. అది ఈ జనరేషన్ హీరోలలో ఎంత చేసినా చాలా రిస్క్ అన్నట్టే అనుకుంటారు. ఎగ్జిక్యూషన్ చాలా కష్టం. అందుకని మళ్ళీ మంచి ప్రొడక్షన్ సపోర్ట్, ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉండాలి. దానికి సాగు గారు ఒక్కరు కాదు కదా. ఇప్పుడు మ్యూజిక్ ఇదేంటి లియాన్ జేమ్స్ గుండెల్లోనా ఆల్మోస్ట్ పడిపోయింది. హ్యాట్రిక్ మాది సినిమా ఇది. ఆల్రెడీ హిట్ ఇచ్చారు ఇద్దరు. ఇదో 3వ సినిమా. అలా ఇచ్చుకుందాం మేబీ ఎట్లా అనిపించింది పాటలు? మంచిగా అనిపించింది. అది ఏంటిది ఆయనతోనే రత్తమ్మ పెంచల్ దాస్ అన్న. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో రెండు సాంగ్స్ విశ్వక్ రాశాను. ఈ రిసిస్ట్ కూడా బయటకు వచ్చి ఫాల్టీ అవుతావు ఇక నువ్వు అవుతావు. ఏదో ఒక రోజు కొరియోగ్రాఫర్ కూడా అవుతావు. ఇక డాన్సర్లను కూడా ముందు చేపిస్తావు అంతే కదా. ఉండాలి, అది తప్పేముంది. 24 క్రాఫ్ట్స్ మీద పట్టున్నోడే కదా ఎక్కువ రోజులు ఉంటాం కదా. మరి ఇక ఫస్ట్ నీదే బోనియా,
ఆఖరికి కూడా ఎవరు లేకుంటే నాది లేదా అరబాయ్ అన్నట్టు చూసుకుంటాం అంతే. చెప్పనా రామనారాయణ నువ్వే క్యాప్టెన్ ఇప్పుడు. ఇంకా లైలా గెటప్ వేసినాము. కానీ మంచిగా సెట్ చేసుకుండు సినిమా. అసలు ఎక్కువ మొగోళ్ళు ఉండరు సెట్ మీద. బ్యూటీ పార్లర్ కూడా ఓన్లీ లేడీస్ పార్లర్, మధ్యలో సోను మొత్తం లేడీస్. మస్తు థాట్స్ వస్తుంటాయి ఇక, థాట్స్ మస్తు వస్తుంటాయి ఇక. ఎప్పుడు అంటే పూల వనంలో ఉన్నట్టు. కాదు కాదు, మేము కెమెరా వెనకాల ఉంటాము, పార్లర్లో ఉండేది విశ్వకే. కరెక్ట్గా కెమెరాలు ఉంటాయి కదా. అని ఏదన్నా బాగా సెట్ చేసుకుండు కదా కలర్ఫుల్ గా. రోజు పొద్దున పనికి పోయేటప్పుడు అబ్బా అనిపిస్తుంది. అట్లా అట్లా బాగా సెట్ చేసుకుండు. అంటే 2 చేతులు ఉంటేలే సఫర్లు అన్నట్టు. ఇప్పుడు అందరూ చుట్టూ ఉన్నారనుకో ఎంత ఉల్లాసంగా ఉంటుంది కదా. అన్న అనేది ఏంటంటే మొత్తం మగోళ్ళే లేకుండా మస్తు మంది ఆడవిల్లలు కూడా ఉన్నారు. అంటే ఎక్కువ ఉన్నారు, మొగలు తక్కువ ఉండే. అంటే నీ టేస్ట్ ఏంటిదో చెప్పిండు అన్న. అది ఎగ్జాక్ట్లీ అన్న కలర్ఫుల్ గా ఉందామని అట్లా చేసినాం. ఇప్పుడు సిచ్యువేషన్కు పాటలు నువ్వే చెప్పినావా? సిచ్యువేషన్ చెప్పిన తర్వాత లియాన్ చేస్తాడు, మనం ఓన్లీ సిచ్యువేషన్ చెప్తాము, లియాన్ చేసుకుని వస్తాడు ట్యూన్. అంటే ఈ ఉరుకుడు మళ్ళీ దెబ్బలు కొట్టుడు ఇవన్నీ దానికి కూడా స్పెషలిస్ట్. ఏం దెబ్బలు? దెబ్బలు కొట్టుడే, ఆగం దెబ్బలు కొట్టుడు, యాక్షన్స్, ఫైట్. నువ్వు నవ్వకుండా అవతల వాళ్ళు నవ్వాలని ట్రై చేస్తున్నావు అన్న. నువ్వు నవ్వకుండా ఏడుస్తున్నావు డైలాగులు. అంటే దెబ్బలు కొట్టుడు అంటే యాక్షన్, దెబ్బలు పడతాయి రాజా. అది మా దాంట్లో దెబ్బలు పృథ్వీ మాస్టర్ కొట్టిరు, ఆయన మాస్టర్ కొట్టిరు. అంటే రవిడి గుండెగాడే ఆయన కూడా రవిడి గుండెగాడే. పెళ్లిసందడు పృథ్వీ గారా? ఆయన పోలీస్లో కూడా 2 రకాలు ఉంటారు కదా. నాటి పోలీస్ ఆయన. ఇప్పుడు అంటే కథ ఎక్కడ కూడా 2-3 ఇంటర్వ్యూలలో చెప్పారు కానీ ఏడ చెప్తలేరు. ఇక టైలర్ గురించే చెప్తున్నారు. ఇంకా మనం ట్రైలర్లో చూడని క్యారెక్టర్లు కూడా ఉన్నాయి సినిమాలో. అవి సర్ప్రైజ్ క్యారెక్టర్లు ఉంటాయి. అభిమన్యు సార్ ఇంకా మనం పూర్తిగా చూడలేదు, అంటే కొత్త షేడ్ కనబడుతుంది. డబల్ యాస్కెన్ కూడా ఉంటుందా? నువ్వేమో ఉండొచ్చేమో అంటే డౌటింగ్ ఇది. అందరికి డబల్ ఉన్నాయా? ఏంటి యాస్కెన్లు అంటున్నారు. అంటే ఇంకా మీరే ఇప్పుడు హీరోనే కామెడీ చేసినాక ఇంకా జోకర్లతోనే పని. అందుకే నాయసంటోళ్ళు సినిమా అడగనికి పరిస్థితి లేదు. మన దాంట్లో అద్నాన్ ఖాన్ అని ఆయన కూడా ఉన్నారు, హైదరాబాద్ ఓల్డ్ సిటీ. ఈ సినిమా అంతా ఓల్డ్ సిటీలో జరుగుతుంటుంది కాబట్టి టైలరింగ్ లాగా అనిపించింది కదా. ఆడు ముట్టుకుంటాను అంటే ఇట్లా ఉందంట అంటాడు కదా. 4వ రూమ్ ఖాళీ ఉంది. అది ఎడ నేర్చిన డైలాగ్ అది. ఆడు ముట్టుకున్నట్టు ఎవరు ముట్టుకుంటలేడు, అట్లా టచ్ చేయొచ్చు కదా అంటాను. అది సోను మోడల్ స్పెషలిస్ట్ అందులో, మేకప్ వేసి ఉండాలి. నీకు లగ్గం కాలేదు కదా? కాలే. కాకుండా ఇవన్నీ ఎట్లా తెలిసినాయి మరి? చూసి తెలుసుకున్నా. నువ్వు అన్నది కరెక్ట్కి. ఇప్పుడు నువ్వు ఉన్నావే పాలరాల్లో నీ లెక్క లైలా ఉందంటే తెల్లగా ఉంది, ఈమె ముట్టుకుంటే ఎట్లయినా తెల్లగా అయితే అనుకుంటాం. ఇక చేసేటోళ్ళే జర అట్లట్లున్నారు అనుకో, ఈమెనే మంచిగా లేదు మనకేం చేస్తుంది అనుకుంటాం. అట్లా ఇప్పుడు జిమ్ అంటకల్నే కండలు గుర్తొస్తాయి. ఆమెకు 6 ప్యాక్ ఉంది. అవునా? 6 ప్యాక్ No, కాదు. I don't have 6 packs. రియల్గా జిమ్ చేయరా? నై करते? No, I करती हूँ. कर रहे? करती हूँ. कुछ भी कंडा नहीं है कुछ? नहीं, खाती बहुत हूँ. I love food. अच्छा. मुझे खाना बहुत ज़्यादा पसंद है. अच्छा. ఫుడ్ తిన్నా అంత ఫిట్గా ఉండాలంటుంది. हाँ. मैं योगा करते हूँ, योगा. Oh wow, very nice. हाँ. I can see you're very fit. చాలా fit. లేదు అంత ఫిట్ ఏం లేదు, అన్నకన్నా ఎక్కువ ఉన్నాను నేను. లైల కన్నా మంచిగా ఉన్నాను నేను. వాళ్ళది లేడీస్ జిమ్. అసలు నేను ఎట్లా పోయినా జిమ్లో అడుగు. अच्छा. उन्हें कैसा आया आप जिम में? आपका जिम में स्पेशल. हाँ, जेंट्स को नहीं आ सकते ना? वो सारा लेडीज का फेवरेट है. అంటే మారేషం వేసుకొని అట్లా పోయినావు? లేలే, నాకు ఒకడికి లేడీస్ అందరు కలిసి స్పెషల్ ఎంట్రీ సోను వచ్చినా పర్లేదు మా జిమ్కి అని చెప్పి, ఆల్రెడీ అందరు నా కస్టమర్లు కదా లేడీస్ ఏరియాలో కదా ఓల్డ్ సిటీ అంతా. అట్లా పోయినా ఈమె రావద్దు మా పార్లర్లో రావద్దు అన్నా కూడా మిగిలిన వాళ్ళు అందరూ అరిస్తే ఇంకా పెట్టుకుంటుంది జిమ్లో. అచ్చా. మంచిగా అంటే ఎవరైనా కూడా కొన్ని ఫోటోలు పెట్టుకొని చేస్తారు, కానీ కొంతమంది ఫోటోలు పెట్టుకొని చేస్తారు. ఏంటిది? జిమ్
నువ్వు సైలెంట్గా ఇడుస్తున్నావా? కాదు నిన్న మనం ఎప్పుడే కదా ఫోటో చూసి వరకే అంటే జిమ్ములు అంతే కదా. ఇప్పుడు ఆడ ఒకంది కండలు పెట్టి, ఇప్పుడు బర్మానందం సార్ ఎట్లా పెట్టుకుంటాడు, తలకాయ పెట్టుకుంటాడు, అలీ సార్ బుగ్గలు పెట్టుకుంటాడు. అట్లనే ఇప్పుడు మైక్ టైసన్ లెక్క అట్లా కావాలంట అని మనం కూడా ఏదో వెనక నుంచి ఇట్లాంటి ట్రైనర్ ఉంటే చాలే, ఫోటోలు గీటోలు ఎందుకు. జిమ్ అంటే బేసిక్గా నేను ఎప్పుడు చెప్పేది, అమ్మాయిలు క్లబ్బుల్లో పబ్బుల్లోనే కాకుండా జిమ్లో కూడా కొంచెం ఎక్కువ మంది ఉంటే రోజు జిమ్ పోవాలనిపిస్తుంది మనకు కూడా. ఏమంటావు? అవును. సో అదొకటి కూడా నేను మన ఒట్టి కాదు యువత దగ్గర కోరుకుంటుంది ఏంటంటే, జిమ్లో కూడా కలకల్లాడితే అమ్మాయిలు కాఫీ షాపుల్లో క్లబ్బుల్లో పబ్బుల్లో ఉన్నట్టు జిమ్లో కూడా ఇట్లా ఫుల్ అమ్మాయిలు ఉంటాయి. రోజు మాకు కూడా అరే ఈరోజు జిమ్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది. చాలా మంది మొగలు ఫిట్ ఉండు జిమ్కి రావడం స్టార్ట్ అవుతుంది. ఒక ఆశ ఉండాలి, రేపు ఏమన్నా జరగవచ్చు అనేది. అది ఎగ్జాక్ట్లీ. ఏదన్నా జరగకపోతుందా ఒక ఆశతో. నువ్వు నార్మల్గా సిలిండర్ ఎత్తి చూడు, ఒక అమ్మాయి ఎదురుగా నడుస్తున్నప్పుడు సిలిండర్ ఎత్తి చూడు, ఇట్లా లేచిపోతుంది సిలిండర్. అంతే, లైట్ వెయిట్ అంతే. అది అదే ఎన్నో జరుగుతాయి అని చెప్పి పెట్టుకొని ఇంక ఎక్కడ లేని సిలిండర్ ఏంది ఆడ తాజ్మహలే లేచింది. ఎగ్జాక్ట్లీ. అవు లవ్ స్టోరీలేనా లవ్ స్టోరీ మొత్తం? అభిమన్యు సార్ కూడా లవ్ స్టోరీ ఉంటుంది ఇందులో. అచ్చా, అభిమన్యు సార్కి 2 లవ్ స్టోరీలు ఉంటాయి ఇందులో. అందరికి మళ్ళీ ట్రయాంగిల్ లైలానే ఆగం పట్టేది కదా. ట్రయాంగిల్ కాదు, రెక్టాంగిల్. మజాక్ కాదు, మేము ట్రీజర్లో కూడా రాసినాం. ఎప్పుడు ట్రయాంగిల్ చూస్తుంటాం కదా, ఇది రెక్టాంగిల్, కొత్త యాంగిల్ ఇది. రెక్టా అంటే మొత్తం సుట్టా, రెక్టాంగిల్ అంటే 4 దిక్కులు ఉంటుంది, ట్రయాంగిల్ అంటే 3 దిక్కులు ఉంటుంది. పెంటాగ్రామ్ అంటే ఎన్ని దిక్కులు ఉంటుంది? ఇక ఫెంటనే అది. ఏం దాకా అంటే అందాక మనకి లెక్కలు ఏం తెలిస్తే ఆఖరి బెంచ్లో కూర్చొని బెల్లయ్య ముంగటి ఇంటికి వెళ్ళిపోతాం మనం, బువ్వ బెల్ల అయ్యేటప్పుడు. ట్రయాంగిల్ దాకా ఏదో అంటూ తిని నేర్చుకుంటాం తప్ప అది కూడా లవ్ స్టోరీల వల్ల తెలిసింది. లవ్ స్టోరీలు ఏదో త్రిభుజాకారం గాంధాకా తెలుసు. ఇప్పుడు డైరెక్ట్ చూసినాక నీకేమనిపించింది చెప్పు. ఏదన్నా లైలా చూసినాక? లైలాని చూసినాక ఇది కష్టం, ఇక అది ఎవరు సాహసం చేయరు ఇక. అంటే ఇస్వకన్నా చేసిన సాహసము అంత స్మార్ట్ మనం ఉండం రా వద్దులా. లేడీ గెటప్ వేరే చెప్పండి. అందుకనే మళ్ళీ ఈ లైలా గెటప్ లేడీ గెటప్ వేసే 20 years పైన అయిపోయింది మనకి తెలుగు ఫిలిమ్స్లో. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు నరేష్ గారు వేసారు కదా, దాని తర్వాత మళ్ళీ ఇది ఇంకొక 20 years గుర్తుండిపోతుంది. అందుకోసానికి కదా, అంటే 3 సార్లు గడ్డం గీకిరంటే ఇక అది ఎన్ని తరాలకు 30 ఏళ్ళకి గుర్తుండాలన్న. రోజు అదే అనుకున్నా, ఇంత కష్టపడుతున్నాం, మంచి సినిమా కావాలి. నిన్ను ఎవ్వరు గెలుకొద్దు, గెలికితే గెలుస్తావు నువ్వు. నిన్ను గెలికితే గెలుస్తావు, అందుకే నేను గెలుకొద్దు. మంచిగా సకలు కూల చేసి ఇడిచిపెట్టాలి, ఏదో నవ్వుకుంటా పోతావు. కానీ గెలికినామా కథమే. అది ఏదో తింటున్నావో ఏడుంటున్నావో కానీ ఆ ఏరియాలో కొంచెం కరెంట్ ఎక్కువనే ఉన్నది ఆడ. గ్రేట్. అమ్మ నాయన మంచి కాంప్లిమెంట్ ఎవరు గెలికితే గెలుస్తావు. అజ్బారు చేస్తున్నాగా నేను, నువ్వు గెలికిన కొద్దీ గెలుస్తావు. అందుకే ఆయన గెలుకొద్దు రాడు, ఊకే గెలుస్తున్నది నాకు అనిపిస్తున్నది. నిన్ను ఎవరు గెలికినా కూడా చూసినాం కదా, పెద్ద పెద్దోళ్ళు ఎంతమంది. నిన్న మొన్న కూడా చూసినావు ఒక ఇట్లా పేరు చేయందుకు, కానీ నువ్వు మళ్ళా గెలుసుడే. మజా వచ్చింది. అంటే నీ క్యారెక్టర్లకి నేను వచ్చిన, నేనైనా కూడా ఇదే ఇడిస్తా కదా, సఫా వెనకటికి ఒక బాణం ఇడిస్తే ఫదిలుతాయి చూడు, జప్పు అట్లా పోతున్నాయి. ఏడా అసలు మసలనిస్తలేవు, ఎవ్వరు కూడా మసలనిస్తలేవు. అంటే మంచిగున్నాను దినాలు మంచిగానే ఉంటాం రా, కూరగాయలు జర దగ్గర పెట్టుకుని అన్నట్టు మంచిగా ఇచ్చినవి. అద్దం లెక్క మనం. అంటే బట్టలు గిట్టలు జర బేకారుగా ఆడున్నాడు వీడు, ఇట్లుంటాడు చిచ్చోరా, మనసు ఏమున్నది అనేది చూడాలి. ఆ మనసు క్లియర్ కట్గా. ఇలా చిరంజీవి సార్ దగ్గరికి పోతున్నాం, బాలకృష్ణ సార్ దగ్గరికి పోతున్నాం, ఒట్టిగానే రాణిస్తారు వాళ్ళు. వీడు అద్దం పెట్టుకొని పోవాలి, అద్దంలో ఫోటో కనిపించాలి. అది ఒట్టిగా రాదు, నటిస్తే రాదు. నేను కూడా మసాలు ట్రై చేసిన, కానీ అద్దం జర మాస్కున్నది. అది క్లియర్ చేసుకోవాలి, తుడుచుకోవాలి మంచిగా. అంటే నేర్చుకోవాలి. ఇప్పుడు చిన్న ఏజ్లోనే కొంతమందికి మెచ్యూరిటీ వస్తున్నది, అది నీకు ఎప్పుడో వచ్చేసింది. అందుకే కథకునివైనా, డైరెక్టర్ అయినా, ఇంకేమైనా రేపు పొద్దుగాలే కొరియోగ్రాఫర్ కూడా అది ఉన్నది. కమల్ యాస్కెన్ మించిన యాస్కెనింగ్ ఉన్నది. ఇంకా మేము నేర్చుకోనికనే.
అంటే మేము ఒక్కటే క్యారెక్టర్ చేసుకుంటూ ఈయన ఉన్నాం కదా, మీరు ఫల్టీ చేసుకుంటూ పోతున్నాం. దానికి ఫాలోవర్స్ అన్నట్టు. అంటే పిలిచినవని మొదట భజన కాదు, ప్లస్లు చూస్తాం మైనస్లు చూస్తాం. ఈ ఊతుకు ఫన్కి వచ్చేటివి. అందుకే పోరగాళ్ళంతా డ్రెస్సులు వేసుకుంటారు, మళ్ళా "ఈవ్" అంటారు, పని చేసుకుంటారు. మళ్ళీ ఆటో నడుపుకుంటాడు, వాడు ఏదో దంద చేసుకుంటాడు. మళ్ళీ ఎవరంటే ఇస్వకన్నా ఫ్యాన్ అంటారు. అరే నువ్వేంద్రా గిత్త చిచ్చారా, పని చేసుకుంటుండు కాడు, బాధ్యతగా చేసుకుంటుండు. అది ఇడిచిపెట్టినాడు నీ ఫాలోవర్ కాదు, అంతే. అది పని చేసుకుంటుండు ఎగ్జాక్ట్లీ గంతే. అట్లే ఉండాలనేది కోరుకుంటున్నాను. అంటే ఊరికి ఏమో చెప్తుంటా, ఇడిచిపెడతా నేను. వింటున్నారు కానీ ఏదో చెప్తున్నాను నేను. ఇచ్చి పాడు. మంచిగా ఇచ్చినావు. అంటే ఇది చాలా మంది చూస్తుంటారు కానీ తెలియాలి. ఊకే గోకుదాం ఆన్ని గోకుదాం ఇక పొగిడితే ఏమవుతున్నది? జర ఆడు తిప్పల పడ్డాడు, 3 నెలలు తిప్పల పడ్డారు, 100 రోజులు. ఒక్క దినం తిప్పల పడు, ముఖానికి రంగు వేసుకో. అండ్ 500 మంది ఉండే సాంగ్లలా ఫైట్లలా మొత్తం అందరూ 500 మెంబర్స్ ఉంటారు. 500 మెంబర్స్ ముందు మొత్తం చీర కట్టుకొని వచ్చి డ్యాన్స్ చేసి ఫైట్లు చేసి ఒక్కొక్కసారి మళ్ళా ఏంది 2 minutes ఒకసారి వచ్చి హెయిర్ సెట్ చేస్తుంటారు, మేకప్ సెట్ చేస్తుంటారు. అదొకటి నాకు ఇద్దరు ఉంటేనే పిస అవుతుంటది. మళ్ళీ ఇయర్ రింగ్స్ ఉంటాయి. వీళ్ళు వచ్చి ఒకరు ఇది, ఒకరు నెక్లెస్, ఒకరు చీర, ఒకరు జుట్టు, ఇవన్నీ చదువుతుంటారు. ఇట్లా 10 మంది చేతులు వేస్తే మీద ఇట్లా పిస అవుతుంటది కదా. అవును. ఇట్లా వారం 10 రోజులు అయింది నాకు అని. ఇంకా వారం 10 రోజుల తర్వాత నేను నా పని చూసుకుంటున్నా, వాళ్ళు వచ్చి సరదేసి వెళ్ళిపోతారు. నేను ఫోన్ చూసుకుంటున్నా, ఇట్లా వచ్చి మొత్తం ఎవరు చదివేది వాళ్ళు చదివేసి వెళ్ళిపోతారు. ఇక్కడ పాములు పాకినట్టు ఏదో పాకుతున్నాయి ఫోన్. రేపటి నుంచి ఎవడన్నా వచ్చి చేసినా కూడా ఏమన్నా సార్ అంటే ఏదో మేకప్ వేస్తున్నారు. బాడీలో లాంగ్వేజ్ అట్లా ట్యూనింగ్ చేసేసినావు. ఇక తోలు మందం అయిపోయింది. ఇక ఏమన్నా చేసుకొని పట్టాను. ఇప్పుడు సకలుగులో కూడా కాదు నీకు. లేదు మళ్ళీ గడ్డం వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి కదా. మళ్ళీ విశ్వక్ అయిపోయాడు. వచ్చేసినాయి కదా, మళ్ళీ అన్ని వాపస్ వచ్చేసినాయి. నట విశ్వాస రూపం విశ్వస్కేనుడి విశ్వాస రూపం. ఆ ఎలా ఇడుస్తున్నాడు అన్న. ఒక్కటి చేస్తేనే పగలైనము, 2 చేస్తే పగలంతా అన్నే ఉంటాం. ఇక 14 తారీఖు అయితే టాకీస్ కాడుకోవాలి. నేను మీరు అందరం పోయి అసలు ఒక బ్యూటిఫుల్ బట్టల రామస్వామి తర్వాత బట్టల్ని చేంజ్ చేసి ఒక బటర్ఫ్లై, మంచి బ్యూటిఫుల్ బటర్ఫ్లై మన మీదకి ఇడిచిండు. అంటే అది లైల లెక్క మన భుజం మీద ఆలుతుంది. ఆ ఎల్లొచ్చి పోండి టాకీస్ల కాడిపోయి అందరు చూడండి. ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ మస్తుగా. ఇంకేమేమి ఇస్తుంది లైల? స్ట్రెస్సులు ఉంటే ఫస్ట్ టికెట్ కొనుక్కోను. మీకు మీ ముఖం మీద మంచి పెద్ద స్మైల్ ఇస్తుంది, మంచిగా నవ్విస్తుంది. మెయిన్ బయటికి వెళ్ళినప్పుడు మంచి స్మైల్ ఉంటుంది ఫేస్ మీద. అది ఎగ్జిక్యూషన్ చాలా బాగా వచ్చింది. టీజర్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ అన్నీ హిట్ అయినాయి. ఇది డెఫినెట్లీ రికార్డ్స్ కొడుతుంది సినిమా. మా అందరికీ మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ విశ్వక్ని కొత్తగా చూడబోతున్నాం. ఫ్రెష్గా న్యూ ఎనర్జీ ఉంటుంది. बहुत अच्छी फिल्म है, एंटरटेनिंग है, फुल ऑफ ह्यूमर और एक स्टोरी है, इमोशंस है. मैं ऐसा कहूँगा कि आउट ऑफ द बॉक्स है, बहुत ही रेगुलर सिनेमा नहीं है, कुछ अलग हटके है और बहुत सारे सरप्राइजिंग एलिमेंट्स हैं. तो मिला जुला के एक फुल बहुत टेस्टी थाली है ये, फुल थाली. तो ऑडियंस को जाना ही है इसमें. मैं चाहूँगी कि आप सब लोग आए देखें. ये मेरी पहली फिल्म है और इसमें मैंने बहुत ट्राई किया है कि मैं अपना पूरा एफर्ट लगाऊं. And it's a very हटके role for me also. It's not a quintessential heroine kind of a character. It's very macho tomboy and it's a full entertainer. And अगर आपको language for me language was a barrier, but it's such a situational comedy कि आपको बस देख के ही हंसी आएगी. So आप ज़्यादा सोचो मत, आओ खुश हो जाओ. Come with your family and have fun. 14 తారీఖు అయితే ఇక అన్న లాస్ట్ బాల్ సిస్కు కొట్టే చిప్ పార్ట్స్ సికింద్రాబాద్ థియేటర్కి వచ్చారు, నవ్విస్తాం. అయితే 14 తారీఖు ఇక నలుగురు నాతో ఉన్నారు, ఇంకా 40 మంది కనవన్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది టెక్నీషియన్స్ మంచిగా ఇచ్చిండ్రు. అలా ఎంత బెస్ట్ అంటే అంత బెస్ట్ ఇచ్చిండ్రు. ఇలా చూస్తే కనబడుతున్నారు, చిన్న బుడ్డ రీల్లో చూస్తేనే అర్థమవుతుంది. ఇక 14 రీల్ చూస్తే ఎట్లుంటుంది, గమ్మత్ ఉంటుంది. ఇక ఇటువంటి చిలకల డైలాగులు చాలా ఇడుస్తాడంట. నిమిషానికి ఒకటి ఇక ఫకలు ఈకలు. స్ట్రెస్ ఉందా టికెట్ కొనుక్కోండి అంటున్నాడు.
మీకు స్ట్రెస్ ఉంటుందిగా, ఖచ్చితంగా ఉంటుంది. పట్నంలో ఉన్న వాళ్ళు అయితే ఇక మల్టీప్లెక్స్లో కంపల్సరీ పోతారు ఫస్టే. ఇక 14 తారీఖు అంటే యూత్ ఫోటోగాళ్ళు కంపల్సరీ పోతారు. ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా వేజ్తో సంబంధం లేదు, అందరూ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కాబట్టి నో కాంట్రవర్సీ, హ్యాపీగా పోయి నవ్వుకుందాం 14 తారీఖు. ఓకేనా అన్న? కలుతాం మేము అలా. కలుద్దాం. నమస్కారం.